సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. క్వశ్చన్ కాదండి, సేమ్ భాస్కర్ గారు నాదే అడిగినట్టు ఇంకొక ప్రశ్న ఉంది సార్. మీరు 1 by 1 చెప్తే 2 క్వశ్చన్స్ ఒకేసారి ఆన్సర్ చేద్దాం ప్లీజ్. యా ఎవరు మాట్లాడుతున్నారు? నాదే ఇంకొక ప్రశ్న ఉందండి. నా ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, సార్ ఇది వీళ్ళు ఏదైతే విలేజ్ సెక్రటేరియట్లు కానివ్వండి, లేకపోతే విలేజ్ సెక్రటరీల ఉద్యోగులు కానివ్వండి, లేదా వాలంటీర్లు కానివ్వండి, ఇలా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి పథకాన్ని 5 ఏళ్ళు విమర్శించి కంటిన్యూస్గా ఇప్పుడు కూడా కూటమిలో ఉన్నాళ్ళు ఒకళ్ళు ఉంచుతామని ఒకళ్ళు తీసేస్తాం. లోకేష్ గారు ఏమో వాలంటీర్ని మేము కాసేపు ఉంచుతామంటారు, కాసేపు తీసేస్తామంటారు. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేయటం వల్ల ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. సో ఇది 5 ఏళ్ళు వాళ్ళు వ్యతిరేకించిన పథకాలని మీరు ఉంచుతున్నారా తీసేస్తారా అని ఎందుకు ఖచ్చితమైన క్వశ్చన్ చేయకూడదు వైసీపీ వాళ్ళని అని నేను అడుగుతున్నానండి. మేడం మీరు కూడా అడగండి. మేడం మీ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ ఏం కాదు, ఇందాక భాస్కర్ గారు అడిగినట్టు అమాయక ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంది కదని, అది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా జనాలు అంత తెలివైన వాళ్ళు ఉంటే 3 times సిబిఎన్కి అధికారం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు నమ్మరని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది చాలా పెద్ద ఛాలెంజ్ కదా. అంటే కూటమి ఉన్నప్పటికీ చాలా క్యాండిడేట్లను కొత్త వాళ్ళని పెట్టినప్పటికీ మేనిఫెస్టో సిబిఎన్ రేంజ్లో పెట్టలేనప్పటికీ ఇది చాలా పెద్ద ఛాలెంజ్ కదా. అది ఎలా ఫేస్ చేయగలుగుతారో జగన్ గారు? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఫేస్ చేస్తుందని పాయింట్, వ్యాలిడ్ పాయింట్ కదా. సో జనాలకి ఆశ అయితే ఉంటుందిగా. ఇప్పుడు దానికి సింపుల్ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ అమ్మా మీకే ఫస్ట్ చెప్తా, తర్వాత సార్కి చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పండి. టోటల్ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో తెలుగుదేశం అయ్యల్లో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కనుక నిశ్చితంగా గమనిస్తే మీరు ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో తెలుగుదేశం నిర్వీర్యం అయిపోయింది, మీరు చూసుకోండి కావాలంటే. అలాగే నెక్స్ట్ టర్మ్లో ఇక్కడ సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు బికాస్ ఆఫ్ ద కన్సిడరేషన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. కానీ అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి అవకాశం ఇస్తే ఆయన జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి గారి లాగే విశ్వసనీయతని అకౌంటబిలిటీని చాటుకోగలిగాడు ప్రజలకి. అప్పుడు ఇంకొక ఆప్షన్ అనేది ఎక్స్ప్లోర్ కాదు. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, రాజశేఖర రెడ్డి గారి ఆబ్సెన్స్లో వీళ్ళ జరుగుబాటు జరిగింది. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశ్వసనీయత అకౌంటబిలిటీ ఎప్పుడైతే ప్రజలకు అర్థమవుతుందో ఆప్షన్ అనేది ఎక్స్ప్లోర్ కాదు. ఇక్కడికి పాయింట్ ఏంటంటే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఏం చేయలేదు కాబట్టి ఆయన క్రెడిబిలిటీ లేదు కాబట్టి నమ్మరు అనేది మీ పాయింట్. అయితే 9 సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన తర్వాత, 9 సంవత్సరాలు ఆయన పాలన చూసిన తర్వాత 2014లో రుణమాఫీ చేస్తుంటే నమ్మారు కదా జనాలు. నేను చెప్తుంది అదే సార్. మరి అప్పుడు ఎట్లా నమ్మారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విశ్వసనీయత లేదు. ప్రజలు ఎప్పుడైతే విశ్వసించి ఆయనకి అవకాశం ఇస్తే ఆ విశ్వసనీయత ఆయన ప్రజలకు ప్రూవ్ చేసుకున్నాడు. సో అప్పుడు జగన్ పైన నమ్మకం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోటేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం లేదు కదా. అనుభవం అనే పాయింట్, అనుభవం అన్న పాయింట్ లో ఇప్పుడు అనుభవం లేని వాడికి కూడా అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇచ్చారు ఆ మాటకు వస్తే. ఎందుకంటే అనుభవం కూడా ఏం చేయలేదని కాబట్టి. మోర్ ఓవర్ ద డెలివరబుల్స్ అన్న దగ్గర కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో ఉన్న డెలివరబుల్స్ సస్టైన్ చేసుకుంటేనే ఇతను కాలక్షేపం చేశాడు. కొత్త ఇన్నోవేషన్స్ లేవు. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఇన్ని ఇన్నోవేషన్స్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు లెగసీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నోవేషన్స్ ఎప్పుడైతే వస్తాయో వీళ్ళకి ఆప్షన్స్ ఉండవు. ఓకే, ఇప్పుడు ఈ పెన్షన్స్ గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు వీళ్ళపైన యూటర్న్లు తీసుకుంటుంది కదా కంటిన్యూస్ గా కూటమి. అదే మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. ఎప్పుడైతే మీకు వీళ్ళకి వాళ్ళకి ఎవరికైనా సరే ఒక క్యాడర్ ఉంటుందండి, వాళ్ళ కార్యకర్తలకి ఒక పార్టీ గుండెల్లో పెట్టుకుంటున్న విధానం, ఇంకోటి ఏంటంటే ఒక ఓటమికి ఆ కార్యకర్తల్ని బలి చేసిన విధానం. ఈ 2 పార్టీల కంపారిజన్. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు అంటే వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ దోపిడీని వీళ్ళ కళ్ళ ముందు జరిగినా నిలువరించలేకపోయారు. పైపెచ్చు ఓటమికి వెళ్తే బాధ్యత అని పక్కన పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ కార్యకర్తలకి సర్వీస్ ఓరియంటేషన్స్ లో పనులకు పెట్టి, అది కూడా ఆడపిల్లలు 70% పైచిలక, వీళ్ళకి ఇచ్చిన ఆనరోరియం కూడా వీళ్ళెత్తి చూపిస్తూ ఇంత అవమానాలు చేస్తుంటే కూడా ఈ 2 నెలలు మాత్రమే వాళ్ళకి సమయం. 2 నెలల తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఫోర్స్ వాళ్ళు. ఓకే, వీళ్ళు కూటమిగా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పటికి 2-3 యూటర్న్లు అయిపోయి వాళ్ళు బిలీవ్ చేస్తారా? ఏం చెప్తారు కూటమిగా? ఒక సింగిల్ వాయిస్ చేయలేరు. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూటమి అనుకోండి, కూటమి కాకపోనివ్వండి. ఇందాక నేను చెప్పినట్టు నేను వస్తే 10,000 చేస్తాను, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. చిన్నపిల్లడు అసలు ఏమి తెలియని చిన్నపిల్లడు రాజకీయాలకు పనికిరాని పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలే ఉన్నాయి. ఈ స్టిల్ డెలివరింగ్ ద సేమ్ నాన్ సెన్స్. ఏది హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, ఆడపిల్లల మీద మాట్లాడుతున్నాడు. ఎంత 70% పైచీలకు ఆడపిల్లలే వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారని కూడా ప్రాథమిక అవగాహన కూడా లేకుండా అతను మాట్లాడుతున్నాడు. ఈ చిన్నపిల్లడు అయితే అసలు అపంశం తెలియని పిల్లడు ఏమంటాడు? మా వాళ్ళే వస్తారు, మా వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి తెలుసు?
అందరికీ తెలుసు, జనం అందరికీ తెలుసా? ఆబ్వియస్ గా తెలుసు. తెలుసా? సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ ఎవరికి తెలిసినా తెలియకపోయినా 66 లక్షల మంది పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. తెలుసు, కరెక్ట్. పాయింట్ 1. 66 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ షాప్ పరంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు. అండ్ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితుల్లో సహకరించిన వాళ్ళకి ఇంటికి డాక్టర్ పంపించే వాలంటీర్ వలన బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఖచ్చితంగా సో తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? పైగా 65 లక్షల మందికి డైరెక్ట్ గా సర్వీస్ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సర్వీస్ ఆగిపోయింది అంటే దానికి రీజన్ ఎవరు అనే చర్చ ఉంది. రీజన్ నేను కాదని ఎంత రీజన్ చెప్తున్నా? నేను కాదు అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది, వైసీపీ రీజన్ అని చెప్తుంది. బిలీవ్ చేయలేదని ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు రోజు ఒకడు వచ్చి ఇంటికి వచ్చి నెల ఫస్ట్ వేసిన డబ్బులు ఇచ్చేవాడు ఇవాళ కనబడపోతే ఆ ఈకేమైందా అమ్మకి ఏమైందని పెద్దవాళ్ళు అడుగుతారా? అడగరా? ఎంక్వైరీ చేస్తారు. ఫస్ట్ అడిగేది ఏంటి? అతనికి ఆరోగ్యం పోలేదే, వాళ్ళు రాలేదని అడుగుతారు. అంతేగాని అప్పుడు పక్కోడు ఏం చెప్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే ఆయన ఉద్యోగంలో తీసేశారట, అందరు ఉద్యోగాలు పోయి అంటావి ఊర్లో మాడుకొని అవే ఉంటాయి కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు పీకేశాడట, తెలుగుదేశం వాళ్ళు ఉద్యోగాలు పీకేశారట, పవన్ కళ్యాణ్ ఉద్యోగాలు పీకేశారట అని మాట్లాడుస్తుంది. ఓకే. అంతేగాని ఎలక్షన్ కమిషన్ ఈ 2 నెలలు మీరు ఆగండి ఇంట్లో ఉంది ఇంత చర్చ ఎవరికి ఉండదు.